నమస్కారం. మన శివాలయం అందరూ చూసి దర్శనం చేసుకోండి. మన శివాలయం, సుబ్రహ్మణ్యుడు, అమ్మవారు, నవనాగ మండపం ఇవన్నీ కూడా మనందరం చూసి తరిద్దాం. అందరూ రండి, చూసి దర్శనం చేసుకోండి. ముందుగుండా గణపతిని చూద్దాం. శ్రీ సిద్ధి వినాయక స్వామివారు వెనకాల ఉన్నటువంటివి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు ఉత్సవమూర్తులు అవి. అలాగే శివాలయం, నందీశ్వరుడు, ఈ శివాలయం. స్ఫటికలింగం ఇక్కడ ఉంది. ప్రతి నెలలో వచ్చేటువంటి మాస శివరాత్రి అంటే త్రయోదశి అభిషేకం అని మనం చేస్తాం. ఈ త్రయోదశి అభిషేకంలో ఈ యొక్క స్ఫటికలింగానికి అభిషేకం చేస్తాం. ఇది స్ఫటికలింగం. ఈ స్ఫటికలింగానికి అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి నాడు మనం విశేషంగా అభిషేకం చేసి పూజ చేస్తాం. చంద్రమౌళీశ్వర స్వామి వారు అనమాట. ఉమా చంద్రమౌళీశ్వర స్వామి, ఉమాదేవి అమ్మవారు. ఈయన చంద్రమౌళీశ్వర స్వామి. చంద్రరేఖ ఉంటుంది ఈయన శిరస్సు మీద. ఈ చంద్రరేఖ ఉండడం వల్ల చంద్రమౌళీశ్వర స్వామి అని మేము పేరు పెట్టడం జరిగింది. అలాగే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్దాం. అమ్మవారు ఉమాదేవి. ఈ విగ్రహాలన్నీ కూడా కుంభకోణం నుంచి వచ్చాయి. కుంభకోణంలో విశేషంగా విగ్రహాలు ప్రసిద్ధి. అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మవారి శ్రీచక్రం, అమ్మవారి యొక్క శ్రీచక్రం, అది అమ్మవారు. అలాగే జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు, జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో, వారి యొక్క స్వహస్తాలతో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆదిశంకరాచార్యుల వారిని. ఇది ఆదిశంకరాచార్యుల వారు. అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. కుజదోషములు కానీ సర్పదోషములు కానీ మన ఛానల్లో ఉంటాయి వీడియోలు. స్వామివారి అభిషేకం కానీ స్వామివారి కళ్యాణములు కానీ విశేషంగా వీడియోలు ఉంటాయి. దయచేసి చూడండి అందరూ. ఇది సుబ్రహ్మణ్య స్వామివారు. అమ్మవారు వల్లి దేవసేన. పైన పంచసర్పం, ఐదు పడగల సర్పం పైన సుబ్రహ్మణ్య స్వామి. ఇది నవనాగ మండపం అని కాళహస్తిలో ఉంది. అదే విధంగా మనం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అనంతాయ నమః. అనంతుడు, వివాహకారకుడు, సంతానకారకుడు, ఆయన ఉద్యోగం. అలాగా మనకున్నటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో ఈ నవనాగులకి విశేషంగా అభిషేకం చేసుకొని 9 మంగళవారాలు కానీ 11 మంగళవారాలు కానీ 4 మంగళవారాలు కానీ చేసుకున్నట్లయితే తప్పకుండా స్వామి అనుగ్రహం చాలామందికి కలిగింది. అంత విశేషంగా నమ్మకం. మంగళవారం నాడైతే విశేషంగా భక్తజనం వస్తారు. కిక్కిరిసిగా ఉంటుంది. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఇది యాగశాల. యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు మనం. చండీ హోమాలు, విశేషంగా యాగశాల. ఆదిత్యాది నవగ్రహాలు, వాహనములతో సహా నవగ్రహాలు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహుకేతు
రండి, అలా చూడండి. మొత్తం విగ్రహాలు. ఈ దేవాలయం నిర్మాణం చేసి సుమారుగా 10 సంవత్సరాలు అయింది. వచ్చే నెలతో 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. వార్షికోత్సవం కూడా ఉంది. అలాగే సద్గురు సాయినాథులు సాయిబాబా కూడా మన దేవాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. సాయిబాబా సమర్థ సద్గురు సాయినాథాయ నమః. సాయిబాబా ప్రతి గురువారం నాడు బాబావారికి క్షీరంతో అభిషేకం, బాబాకి హారతులు, ఇవన్నీ కూడా ప్రతి గురువారం నాడు విశేషంగా మన దేవాలయంలో జరపబడతాయి. ప్రశాంతమైన వాతావరణంలో విశేషంగా మన దేవాలయం ప్రతిష్ఠింపబడింది. ఎదురుగుండా సింహాచలం కొండ. అలా ప్రదక్షిణ చేసుకొని వద్దాం. స్వామివారి వంటశాల ఇది. ఇక్కడే స్వామివారికి నివేదనలు అవి సమర్పిస్తాం. తయారు చేసి స్వామివారికి సమర్పణ జరుగుతుంది. అఘోరముఖాయ నమః. ఈశ్వరుడు పంచముఖేశ్వరుడు కాబట్టి ఒక్కొక్క దిక్కు యందు ఒక్కొక్క ముఖం. దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి సుబ్రహ్మణ్యుడు. ఉత్తరాన్ని చూస్తూ వామదేవుడు. ప్రతీ నెల అమావాస్య ముందే వచ్చేటువంటి మాస శివరాత్రి నాడు నందీశ్వరుడు కూడా విశేషంగా అభిషేకం చేస్తాం. వీడియోలు ఉన్నాయి, షార్ట్స్ రూపంలో ఉంటాయి, చూడండి. నందీశ్వరుడు కూడా విశేషమైన అభిషేకం అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి సాయంత్రం 6 గంటలకి శనివారం, అందులోని త్రయోదశి పడితే చాలా విశేషం కాబట్టి ఆ రోజునాడు నందీశ్వరుడికి అభిషేకం చేసాం ఒకసారి. అలాగా ఆ పర్వదినం రోజు విశేషంగా చేస్తాం. అది సాధారణంగా ఎవ్వరూ చేయరు. అది శృంగేరి పీఠం, కంచిపీఠం, కొన్ని ప్రసిద్ధమైన దేవాలయాల్లో వాటి గురించి తెలిసిన వాళ్ళు చేస్తారు కాబట్టి. అలాగే ఈశ్వరుడికి ఆర్ద్రాభిషేకం, ఆరుద్ర నక్షత్రం నాడు విశేషంగా తెల్లవారుజామున అభిషేకం కూడా ఉంటుంది. ఇవన్నీ ముందు వీడియోల రూపంలో మీకు అందరికీ పెడతాను. అందరూ చూసి తరించండి. ఓం నమః శివాయ.